సౌరశక్తి వినియోగంతో విద్యుత్ ఉత్పత్తి చేసి ఆదాయం సంపాదించుకునేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా కట్టంగూరు మండలం ఐటిపాములలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సోలార్ బ్యాటరీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. స్వచ్ఛశక్తి ఆఫ్ గ్రిడ్ కోఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్లను ప్రారంభించారు. మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కట్టంగూరు మండలం ఐటిపాములలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో స్వబాక్స్ ల్యాబ్స్ ద్వారా ఏర్పాటు చేసిన స్వచ్ఛశక్తి ఆఫ్ గ్రిడ్ కోఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్లను ప్రారంభించడమే కాకుండా స్వచ్ఛశక్తి కేంద్రం, మహిళా సంఘాల మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ, మహిళలనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, మహిళలు వంటింటికే పరిమితం కాదని అన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్ లాంటి దేశాలు న్యూక్లియర్ థర్మల్ విద్యుత్తును పక్కన పెట్టి సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి వెళ్తున్నారని, దానిని దృష్టిలో ఉంచుకొని మహిళలు ఇంటి వద్ద నుండే ఆదాయం పొందేందుకు సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో మహిళలను లక్షాధికారులుగా చేయాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, అదే సమయంలో తాను శాసనసభ్యుడిగా మహిళా స్వయం సహాయక సంఘాలకు 350 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, స్వశక్తితో మహిళలు పైకి రావాలనే ఉద్దేశంతో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 50 మంది స్వయం సహాయక మహిళలకు 50 లక్షల రూపాయలను ఇచ్చి యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే త్వరలోనే ఈ 50 మంది మహిళలకు బ్యాంకుల ద్వారా 3 లక్షల రూపాయల చొప్పున బ్యాంకు రుణాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజీవ్ యువ వికాస పథకం కింద నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున జూన్ 2న స్వయం ఉపాధికై ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. రానున్న 2 నెలల్లో ఐటిపాముల మాదిరిగానే నల్గొండ మండలం చర్లపల్లి గ్రామంలో సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేసి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ 2 గ్రామాలను తెలంగాణలోని ఇతర ప్రాంతాల వారు వచ్చి చూసే విధంగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా మహిళలు, అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా ఐటిపాములకు 100 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహిళలకు 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అంతేగాక స్వచ్ఛశక్తి కేంద్రం, మహిళా సంఘాల మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను అందజేశారు. నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ, మహిళలు ఇంట్లో కూర్చుని సోలార్ విద్యుత్ యూనిట్ల ద్వారా నెలకి కనీసం 2,000 రూపాయల ఆదాయం సంపాదించవచ్చన్నారు. ఐటిపాములలో ప్రభుత్వం ద్వారా 1 కోటి రూపాయల పైనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అంతేకాక అడిగిన వెంటనే రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 100 కోట్ల రూపాయల ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ను మంజూరు చేయించారని, పైప్లైన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. 70 కోట్ల రూపాయలతో మూసీ వరకు కెనాల్ లైనింగ్ పనులు నడుస్తున్నాయని చెప్పారు. స్వచ్ఛశక్తి కేంద్రం గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ యూనిట్లకు కోతుల బెడద లేకుండా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామంలోని 50 మంది మహిళలతో పాటు ఇతరులను సోలార్ విద్యుత్ యూనిట్ల ఏర్పాటుపై ప్రోత్సహించాలన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, మహిళలు కాలు బయట పెట్టకుండా ఇంటి నుండే ఆదాయాన్ని సంపాదించేలా సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఐఓటీ ద్వారా ఈ బ్యాటరీ ఛార్జింగ్ విషయాలను తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ సోలార్ విద్యుత్తు బ్యాటరీ జీవితకాలం సుమారు 10 సంవత్సరాలు ఉంటుందని, 3000 సైకిల్స్ ఈ బ్యాటరీ పనిచేస్తుందని, దశాబ్ద కాలం వరకు బ్యాటరీ మార్చాల్సిన అవసరం లేదని అన్నారు. సోలార్ విద్యుత్ బ్యాటరీ యూనిట్లను జాగ్రత్తగా భద్రపరుచుకునే బాధ్యత మహిళలపై ఆధారపడి ఉందని, ముఖ్యంగా ప్రతికూల వాతావరణంలో జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. ఐటిపాములలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ బ్యాటరీలను ఇన్స్టిట్యూషనలైజేషన్ చేసేందుకు ముందుకు తీసుకువెళ్తామన్నారు. 100-200 మీటర్ల పరిధిలో ఉన్న ఇంటి యజమానులను సైతం ఒకే గొడుగు కిందకు తీసుకువస్తామని, 50 మందితో పాటు గ్రామంలోని తక్కిన మహిళలను బ్యాటరీ ఏర్పాటులో భాగస్వాములను చేస్తామన్నారు. అలాగే జిల్లాలోని మరో గ్రామంలో సోలార్ విద్యుత్తు బ్యాటరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాజీ శాసనసభ్యులు నంద్యాల నరసింహారెడ్డి మాట్లాడుతూ, సౌరశక్తిని విద్యుత్తులోకి మార్చడం ద్వారా ఆదాయం పొందవచ్చని, అలాంటి యూనిట్ ఐటిపాములకే పరిమితం కాకుండా జాతీయ రహదారిపై ఇతర గ్రామాలలో ఏర్పాటు చేసి అందరికీ ఉపయోగపడేలా చేయాలని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించాలని కోరారు. స్వచ్ఛశక్తి కేంద్రం సీఈఓ సుధాకర్ మాట్లాడుతూ,
ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 50 మంది మహిళలకు 50 లక్షల రూపాయలు అందించి ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ బ్యాటరీ దేశంలోనే మొదటిదని, సూర్యశక్తిని వినియోగించుకుని ఆదాయం సంపాదించుకునేందుకు ఇది మంచి అవకాశం అని అన్నారు. ఈ బ్యాటరీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు అలాగే విద్యుత్ కి బదులుగా బ్యాటరీలు వినియోగించుకోవచ్చు అని అన్నారు. దీంతో పాటు పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ కాలుష్యం నివారించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల మహిళలు సైదమ్మ, ఎల్లమ్మ తదితరులు మాట్లాడారు. డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకటరెడ్డి, ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, మండల ప్రత్యేక అధికారి, జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, నల్గొండ ఆర్డీఓ వైఅశోక్ రెడ్డి, తహసీల్దార్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తప్పకుండా మీ గ్రామం నల్గొండ జిల్లాలో మోడల్ గ్రామంగా ఉండే విధంగా ఐటిపాలెం గ్రామాన్ని ఈ సోలార్ జాయింట్లో ఇంకా అవసరం వస్తే మరొక 50 మందికి సెలెక్ట్ చేయడానికి మీరందరూ కూడా ముందుకు వచ్చినట్టయితే కలెక్టర్ గారు మీరు మాట్లాడుకొని చేసి దాన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటూ ముందుకు పోతారో తెలుసుకుంటే తప్పకుండా ఐటిపాలెం గ్రామానికి వచ్చే కాలంలో మరొక 50 మంది మహిళలకు దీన్ని ఇస్తానని మీ అందరికి కూడా మాట ఇస్తూ దీన్ని ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు మహిళలంటే వంటింటికే పరిమితం కారాదు. మన పక్కకే ఒక మహిళా సోదరిమణి ఉన్నది. జిల్లా కలెక్టర్, మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, కలెక్టర్ గారే ఇంపార్టెంట్ జిల్లాకు. మహిళలు అనుకుంటే సాధించలేని ఏమీ లేదు. న్యూక్లియర్ కానీ, థర్మల్ కానీ ఇవన్నీ రెడ్యూస్ చేసుకుంటూ సోలార్ వైపు ముందు పోవాలని, పొల్యూషన్ లేకుండా తక్కువ ఖర్చుతో, అలాగే గతంలో అయితే సోలార్ని మధ్యాహ్నం వస్తే మధ్యాహ్నం వరకే వాడాలి, నైట్ స్టోరేజ్ లేకుండే. నైట్ స్టోరేజ్ కూడా బ్యాటరీస్ కూడా కనుక్కున్నాం. నైట్ స్టోరేజ్ బ్యాటరీస్ కూడా వచ్చిన తర్వాత సోలార్ ఇలా ప్రపంచం అంతా, అమెరికా లాంటి దేశాలు కూడా న్యూక్లియర్ కానీ, థర్మల్ కానీ బంద్ చేసి సోలార్ వైపు రావడం జరిగింది. అందులో భాగంగా ఐటిపాలెంలో పెడుతున్నప్పుడు నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే మీరు ప్రోగ్రాం పెట్టండి. తప్పకుండా ముందుగా 50 మంది మన అక్క చెల్లెళ్లకు, మహిళా సంఘాల వాళ్ళని సెలెక్ట్ చేసి వారితో ఈ కార్యక్రమాన్ని చేపిస్తామని చెప్పడం కలెక్టర్ గారు, సుధాకర్ గారు కష్టపడి ఈరోజు ఇంత త్వరగా ఈ స్థాయికి తీసుకొస్తారని నేను అనుకోలేదు. జస్ట్ ఒక 10 minutesలో నా మాట విని కన్విన్స్ అయ్యి 20 డిసెంబర్ నాడు మనం అందరంకి ఆల్మోస్ట్ 40 lakhs పేమెంట్ ఒకటే చెక్ ద్వారా ఇవ్వడం నిజంగా అది చాలా గొప్పతనం. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ కింద ఇది టేకప్ చేయడం జరిగింది. దానికి కలెక్టర్ రెస్పాండ్ కావటం, మంత్రి వాళ్ళు గారు రెస్పాండ్ కావటం, ఎమ్మెల్యే గారు రెస్పాండ్ కావటం, అధికారులందరూ కూడా దీని మీద శ్రద్ధ పెట్టడం ద్వారా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. పథకం విలువ 50 లక్షలు. 50 మంది మీరు అనుకుంటున్నారు. నాకు భవిష్యత్తు కనిపిస్తుంది. భవిష్యత్తు అంతా కూడా సోలార్ ద్వారా విద్యుత్తును తీసుకొని 2 వీలరు, 3 వీలరు, 4 వీలరు, ట్రాక్టరు, కటింగ్ మిషన్, ఎవ్రీథింగ్ కూడా బ్యాటరీ ఆపరేట్ ద్వారా సోలార్ వాడుకొని విద్యుత్తుని కనుక మనం వాడుకోగలిగితే భారతదేశంలో గ్రామీణ ప్రజలు చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. రోడ్ మీద వెళ్ళే వాళ్ళకు బోర్డు రూపంలో మాత్రమే ఐటిపాలెంలో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణలోనే ఫస్ట్ ప్రాజెక్ట్ సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ ఐటిపాలెంలో మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది మాకు చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది సార్. నేను అంగన్వాడీ టీచర్గా ఊర్లో పనిచేస్తాను. మా శాలరీ కొంచెం లేట్ అయినా కూడా 2 నెలల్లో 30వ తారీఖే మాకు 2000 పడడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేము. ఎంతో కొంత మాకు మా మధ్యరక కుటుంబాలు కాబట్టి మాకు 2000 కూడా చాలా హెల్పింగ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. మాకు మా ఊరును మరి ఈ రకంగా చేస్తారని మేము ఊహించలేదు. నల్గొండలో కట్టంగూరు మండలం ఐటిపాలెం అంటే మాకు చాలా గర్వకారంగా ఉంది. ఇంకా కూడా మిగతా వాళ్ళకు చాలా బీద వాళ్ళు ఉన్నారు సార్. అవకాశం ఉంటే మాత్రం వాళ్ళకి తప్పకుండా మీరు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను సార్.